తండ్రి ఏది చేయక కుమారుడు కూర్చును, అదే కానీ తనంత తాను ఏమీ చేయనేరదు. తండ్రి ఏది చేస్తున్నాడో కుమారుడు చూస్తున్నాడు. తండ్రి ఏ కార్యము తనకు అనుభవిస్తున్నాడు, తండ్రి తనకు ఇస్తున్నాడు ఈ పని చేయమని తండ్రి కుమారుడికి ఏ విధంగా చెప్తున్నాడో అదే విధంగా కుమారుడు అలాగే చేస్తున్నాడు. తండ్రి ఏమి అతనికి నెరవేర్చమని చెప్తున్నాడు, తండ్రి నా ప్రజలకు ఏమి ఇయ్యమని చెప్తున్నాడు కుమారుడికి, అలాగే కుమారుడు చేయడానికి సిద్ధపడుతున్నాడు. అలాగే కుమారుడు మనకేం చెప్తున్నాడు అనేది మనం కూడా గ్రహించుకోవాలి. తన పరిశుద్ధాత్మ మనకి మన మధ్యన సంచరిస్తున్న కుమారుడు మనకి ఏది అనుసరిస్తున్నాడు అంటే ఈ యొక్క సువార్తల్లో ఉన్నటువంటి సువార్త పాఠాల్లో ఉన్నటువంటి భాగాలు వాక్యాలన్నీ మనకు కుమారుడు అనుసరించినవే, మనకు చెప్పినవే. ఆయన కృపచేత ఆయన మనకు ఎంతగానో జీవిస్తూ ఆశీర్దిస్తూ మనం ఏ తప్పులు చేస్తున్నా అప్పుడు మనం క్షమించే విధంగా కుమారుడు మన మధ్యన నివసిస్తున్నాడు. మనకి ఏం చెప్పి ఉన్నాడు, నా యొక్క ధర్మశాస్త్రాలను అనుసరించండి, నా విధులను నిర్వర్తించండి, నా మార్గములలో నడవండి. తండ్రి నాకు ఇదే నేర్పించాడు, నేను మీకు ఇదే చెప్తున్నాడు. కుమారుడికి తండ్రి శిరస్సు అయితే మనకి ఎవరు శిరస్సు కుమారుడు అయి ఉన్నాడు. ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరై ఉన్నాడు, క్రీస్తు అయి ఉన్నాడు. దాన్ని బట్టి మనకు కుమారుడు ఏది చెప్తున్నాడు దానిని మనం చేసేవాడిగా ఉండాలి. ప్రతి ఒక్క మాటని 10 ఆజ్ఞలుగా ఉండే ధర్మశాస్త్రాన్ని ఉండే 2 వాక్యాలుగా మనకు చెప్పి ఉన్నాడు. అవి ఏంటంటే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నన్ను సేవించుడి అని ఒక ఆజ్ఞ ఉన్నది. మరొక ఆజ్ఞ ఏమన్నదంటే నీ పొరుగు వారిని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడు. అంటే ఈ 10 ఆజ్ఞలు కుమించి ఈ 2 మాటల్లో మనకు నెరవేర్చేవాడు. ఎందుకంటే ఈ 2 మాటలు మనము ఆయన చెప్పానుసారంగా మనం నెరవేర్చిన వారికంటే 10 ఆజ్ఞలు కూడా పాటించిన వారు ఉంటాం.